గచ్చిబౌలి భూముల్లో నేడు సుప్రీంకోర్టు కమిటీ సభ్యులు సందర్శించనున్నారు. క్షేత్రస్థాయి వాస్తవ పరిస్థితులను వారు పరిశీలించనున్నారు. కానీ నిన్న రాత్రి హైదరాబాద్కు కమిటీ చైర్మన్ సిద్ధాంత దాస్ మరో ముగ్గురు సభ్యులు చేరుకున్నారు. కాసేపట్లో హైదరాబాద్ సెంట్రల్ వర్సిటీకి వెళ్లనున్నారు. మధ్యాహ్నం 2 గంటలకు ప్రభుత్వ ఉన్నతాధికారులతో సమావేశమై ఈ సందర్భంగా వారు విధి విధానాలపై చర్చించనున్నారు. బ్రేకింగ్ చూస్తున్నాం. గచ్చిబౌలి భూముల్లో నేడు సుప్రీంకోర్టు కమిటీ సభ్యులు సందర్శించనున్నారు. ఇక క్షేత్రస్థాయి వాస్తవ పరిస్థితులను వారు పరిశీలించనున్నారు. నిన్న రాత్రి హైదరాబాద్కు కమిటీ చైర్మన్ సిద్ధాంత దాస్ మరో ముగ్గురు సభ్యులు కూడా చేరుకున్నారు. ఇక కాసేపట్లో హైదరాబాద్ సెంట్రల్ వర్సిటీకి కూడా వారు వెళ్లనున్నారు. మధ్యాహ్నం 2 గంటలకు ప్రభుత్వ ఉన్నతాధికారులతో సమావేశమై ఈ సందర్భంగా వారు చర్చించనున్నారు. ఇక దీనికి సంబంధించినటువంటి మరిన్ని డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ కుమార్ అందిస్తారు. కుమార్, చెప్పండి. ప్రస్తుతం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కాదు, దేశ వ్యాప్తంగా కూడా సంచలనం రేపినటువంటి ఒక హెచ్సియు భూముల వివాదం కూడా మరోసారి సుప్రీంకోర్టు విచారణ చేపట్టింది. అదే దీనికి సంబంధించి కూడా కమిటీ కూడా ఏర్పాటు చేసింది. వారు వచ్చారని తెలిసింది. దీనికి సంబంధించినటువంటి పూర్తి వివరాలు తెలియజేయండి. థ్యాంక్ యూ సాయిరామ్. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ భూములకు సంబంధించి సుప్రీంకోర్టు ఒక కీలక కమిటీ అయితే ఏర్పాటు చేసింది. నిన్న సాయంత్రం ఏదైతే ఈ కమిటీ సభ్యులు హైదరాబాద్ అయితే చేరుకున్నారు, మరికొద్ది సేపట్లో అంటే ఈ రోజు మరికొద్ది సేపట్లో కూడా హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి అయితే ఆ కమిటీ రానున్నారు. అక్కడికి వచ్చి ఆ భూములకు సంబంధించి పూర్తిగా పరిశీలించనున్నారు. ఆ పరిశీలించిన తర్వాత దానికి సంబంధించి ఒక నివేదిక కూడా తయారు చేయనున్నారు. ఆ తర్వాత ఈ రోజు మధ్యాహ్నం 2 గంటలకు ఇటు ప్రభుత్వ అధికారులతో పాటు ఇటు విద్యార్థి సంఘ నేతలతో కూడా ఇటు ఈ కమిటీ అయితే చర్చించనున్నారు. ఎందుకంటే గతంలోనే హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలోనే 400 ఎకరాలకు సంబంధించి ఇటు తెలంగాణ ప్రభుత్వం TGIISకి అయితే కేటాయించింది. దాన్ని వ్యతిరేకిస్తూ కూడా ఇటు హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ విద్యార్థులతో పాటు ఇటు ABVP నాయకులు అలాగే విద్యార్థి సంఘ నేతలు కూడా పెద్ద ఎత్తున ధర్నాలు అయితే చేశారు. ముఖ్యంగా ఆ భూమికి సంబంధించి అది హెచ్యు భూమి అంటూ కూడా ఇటు విద్యార్థులు చెప్తున్న నేపథ్యంలోనే ప్రభుత్వం మాత్రం అది 21 ఏళ్ళు న్యాయ పోరాటం చేసి ప్రభుత్వం దక్కించుకుందంటూ కూడా ఇటు ప్రభుత్వం అయితే చెప్పే పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలోనే అక్కడ కొంతమంది విద్యార్థులతో పాటు కొంతమంది విద్యార్థి నాయకులు కూడా ఇటు హైకోర్టులోని సుప్రీంకోర్టులో కూడా కొన్ని పిటిషన్లు అయితే వేశారు. ముఖ్యంగా పర్యావరణ రక్షణ కొరకు ఈ పిటిషన్లు అయితే వేయడం జరిగింది. ఈ పిటిషన్లు స్వీకరించిన ఇటు అత్యున్నత న్యాయస్థానం అలాగే హైకోర్టు కూడా దీనిపై విచారణ చేపట్టింది. గతంలో ఏదైతే సుప్రీంకోర్టు కూడా హైకోర్టు రిజిస్టర్ను కూడా అక్కడికి వెళ్ళి పరిశీలించి ఒక నివేదిక ఇవ్వాలని ఆర్డర్స్ పాస్ చేసిన నేపథ్యంలో అదే రోజు హైకోర్టు రిజిస్టర్ కూడా అక్కడ చేరుకొని అక్కడ పూర్తిగా పరిశీలించి ఒక నివేదిక మాత్రం సుప్రీంకోర్టుకు సమర్పించిన తర్వాత సుప్రీంకోర్టు దాన్ని స్వీకరించి దాన్ని విచారించి అక్కడ ఒక స్టే అయితే విధించడం జరిగింది. అలాగే మరొక పక్క ఆ స్టే విధించడం కాకుండా ఇటు సుప్రీంకోర్టు కూడా ఒక కమిటీని కూడా ఏర్పాటు చేసింది. ఆ కమిటీ కూడా నిన్న ఏదైతే హైదరాబాద్ చేరుకుంది, ఈ రోజు మరికొద్ది సేపట్లో హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి వెళ్ళి ఆ 400 ఎకరాలకు సంబంధించి అక్కడ భూమిని కానీ అక్కడ పర్యావరణం కానీ జంతువులు కానీ ప్రతి ఒక్కరు కూడా పూర్తిగా పరిశీలిస్తారు. పరిశీలించిన తర్వాత దాన్ని ఒక నివేదిక తయారు చేసి దాన్ని ఏదైతే సుప్రీంకోర్టుకి అయితే సమర్పిస్తారు. ఈ లోపు ఇటు అధికారులు అంటే తెలంగాణ ప్రభుత్వ అధికారులతో పాటు విద్యార్థి సంఘ నేతలతో కూడా ఇటు ఆ కమిటీ అయితే చర్చించుకుంది. అక్కడ ఉన్న లోటుపాట్ల గురించి వాళ్ళతో చర్చించి అది కూడా ఒక నివేదిక తయారు చేసి అది సుప్రీంకోర్టుకి అయితే ఇస్తారు. అది ఇచ్చిన తర్వాత ఈ నెల 16వ తారీఖు మరొకసారి సుప్రీంకోర్టులో దీనిపై విచారణ అయితే కొనసాగుతుంది. సాయం. థ్యాంక్ యూ కుమార్.